నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఇయర్ ఎండ్ వచ్చింది, లేదంటే ఇయర్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కిరణ్ నెహ్రూ గారు అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏం చెప్తారనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. నాన్న మీరు నేను కలిసి గత 6-7 years నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి నాకు తెలుసు. ఎలా అనంటే అసలు డిసెంబర్ కానివ్వండి, జనవరి కానివ్వండి, ఫిబ్రవరి కానివ్వండి, ఈ 3 months అలా వైరల్ అవుతూ ఉంటాయి అనమాట మీ వీడియోస్ అన్ని. ఇయర్లో దీన్ని బట్టి అంటే మీరు చెప్పిన దాన్నే ప్రామాణికంగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎస్ అనే లెటర్ ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీనే. మీరు నేను చేసేటువంటి వాటిలో 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? చాలా మంచి లెటర్ తీసుకున్నారు నాన్న. సో 2024, సో 2024 ఈజ్ ఈక్వల్ టు టోటల్ 8 వస్తుంది. 8 అనేది శని ప్రభావం చాలా భయపడుతుంటారు. 8 అంటే మనీ, మోర్ అండ్ మోర్ మనీ. సో 2024లో భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా బాగా డబ్బులను చూస్తారు. పర్టికులర్గా లెటర్ ఎస్ వాళ్ళు మంచి మార్పును చూస్తారు. సో లెటర్ ఎస్ అనేది నాగుపాములాగా ఉంటుంది. సో ముందుకన్నా పడచ్చు, వెనక్కన్నా పడచ్చు. సో క్లియర్గా చెప్పాలంటే లెటర్ ఎస్ ఈజ్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. సో మంచి స్టార్ట్ ఉంటుంది, మళ్ళీ సడన్గా స్టాప్ అవుతారు. సో ఈ లెటర్ ఎస్ వాళ్ళకి 2024లో కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే లెటర్ ఎస్కి సంఖ్యాబలం చాల్డీన్ సిస్టంలో 3 2024కి మంచి ఫ్రెండ్. సో 3 and 8 ఆర్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. కబాలా సిస్టంలో తీసుకుంటే ఎస్ అంటే సంఖ్యాబలం 1 అంటే సూర్యుడు. సో 1కి 8కి పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. 1 కూడా నిజాయితీ పరులే, 8 కూడా నిజాయితీనే. 1 అంటే పంక్చువాలిటీ, టైం సెన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. ఈవెన్ 8 కూడా సేమ్, బట్ ఇద్దరికి పడదు. సో తండ్రి కొడుకులు సూర్యుడు శనీశ్వరుడు, బట్ ఇద్దరికి కూడా పడని క్వాలిటీస్ వల్ల ఈ 1-8 కాంబినేషన్లో అప్స్ అండ్ డౌన్స్ తప్పవు. సో లెటర్ ఎస్తో ఉన్నవాళ్ళు ఆ పేరులో చిన్న మార్పు చేసుకోగలిగితే, తట్టుకునే కెపాసిటీ ఆ పేరుకి ఇవ్వగలిగితే, ఎందుకంటే లెటర్ ఎస్ వ్యక్తులు తొందరగా పైకి వెళ్ళిపోతారు, బట్ తొందరగా జారిపోతారు. సో ఎంత పైకి వెళ్తారో అంత బ్యాడ్గా డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సుశాంత్ సింగ్, సో సినిమాలో తొందరగా పైకి వచ్చారు. సో 33 yearsకే సూసైడ్ చేసుకున్నారు. సౌందర్య 33కే షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. సిల్క్ స్మిత మంచి పొజిషన్కి వచ్చారు. సో మొత్తం తెలంగాణ, ఆంధ్ర అందరికి తెలుసు ఆమె, బట్ 37కే ఆమె డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నారు. అసలు లెటర్ ఎస్ క్వాలిటీస్ ఏంటి? సో లెటర్ ఎస్ అనేది చాలా చాలా స్పిరిచువల్లీ స్ట్రాంగ్ లెటర్. సో లెటర్ ఎస్ వాళ్ళకి కనుక్కోవాలంటే 10 మంది అమ్మాయిలు లేదా 10 మంది అబ్బాయిలు ఉంటే నవ్వుతూ ఉన్న వాళ్ళు, సో వాళ్ళు ఎస్ని కనుక్కోవచ్చు. సో చిరునవ్వుతో చూస్తూ ఉంటారు, అంటే వాళ్ళు ఎప్పుడు స్మైలింగ్ నాన్న. సో నవ్వుతూ ఉంటారు, అందరినీ మన అనుకుంటారు, ఫ్రెండ్లీ నేచర్, మనసులో ఎలాంటి కల్మషం ఉండదు, ఓపెన్గా మాట్లాడతారు. సో ఇద్దరు ఎవరన్నా డిస్ప్యూట్లో ఉంటే మధ్యలో కూర్చుంటే జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అని నీ పక్క ఇవ్వడమో, అతని ఫ్రెండ్ కాదు అతని వ్యతిరేకం ఇవ్వడం ఉండదు. సో లెటర్ ఎస్ వాళ్ళు న్యాయం పక్కన ఉంటారు, అందరితో నవ్వుతూ పలకరిస్తారు, డౌన్ టు అర్త్ ఉంటారు. వాళ్ళ లెవెల్ మారుతున్నా కూడా కిందలో ఉన్న ఫ్రెండ్స్ని కూడా వాళ్ళని చాలా ప్రేమగా పలకరిస్తారు. వీళ్ళకి మెయిన్ ఆస్తి స్పిరిచువాలిటీ, సెకండ్ నిజాయితీ, చాలా డౌన్ టు అర్త్ ఉంటారు. గర్వం పెరగదు, బుర్రలోకి ఎక్కదు. వాళ్ళ సక్సెస్ని చూస్తున్నా కూడా వాళ్ళు గర్వంలో ఉండరు. సో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, మామూలుగా కూర్చొని మాట్లాడడము చాలా కామన్గా, అంటే ఎలాంటి మనసులో కల్మషం లేకుండా మాట్లాడే నేచర్ కూడా ఎస్ వాళ్ళకు ఉంది. వీళ్ళు ఎలాంటి సమస్య అయినా కదా సరే, ఒక కంపెనీలో ఉన్నారు, ఒక కంపెనీకి ఒక సమస్య వచ్చింది, 100 మంది ఉన్నా సరే సొల్యూషన్ కనుక్కునేది కూడా లెటర్ ఎస్ వాళ్ళే. తొందరగా ఆ సమస్యకి పరిష్కారం వెతకగలే నేచర్ కూడా ఉంటుంది. సో లెటర్ ఎస్ వాళ్ళకి తెలివి మొదటి ఆస్తి. సో నాలెడ్జ్ బాగా చదువుకుంటారు, నాలెడ్జ్ కావాలని కోరుకుంటారు. సో నాలెడ్జ్తో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా బాగుంటుంది. సో చిన్న ఏజ్లోనే తొందరగానే జాబ్స్లోకి ఎంటర్ అవుతారు, తొందరగా సెటిల్ అవుతారు. సో 24లో కూడా చాలా బాగుంటుంది. ఈ లెటర్ ఎస్తో పేరులో 90% పైన బలం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు 24లో.
సో 70%, 60%, 50%, 40% బలం ఉన్న వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అప్స్ అండ్ డౌన్స్ తెలిసిపోతాయి. ఏ పని చేసినా జరగకపోవడము, చికాకులు పెట్టడం, డబ్బు ఖర్చు అయిపోవడం, సో మంచికి పోయినా చెడుకు రావడం, అలాంటి వాళ్ళు ఆ పేరులో చిన్న మార్పు చేసుకుంటే 24లో మనం నిలుస్తాము, చక్కగా గెలుస్తాం. సో లెటర్ ఎస్ వాళ్ళకి నెగిటివ్స్ ఏమంటే అతి మంచితనం, చాలా మంచి, అంటే ఇప్పుడు డబ్బులు ఎవరైనా అడుగుతారని తెలిసినా ఇవ్వమో అని అనుకుంటారు, వాళ్ళు అడిగే కొద్దిగా ఎత్తిచ్చేస్తారు, పర్సులో ఉండేది ఇచ్చేస్తారు, గాజులు ఇచ్చేస్తారు, అవసరమైతే బంగారు కూడా ఎత్తిచ్చి, అంటే అంత గొప్ప మనసు అనమాట. ఎదుటి వాళ్ళ సమస్యలు విని చలించిపోతారు, అనుకుంటారు నేను చాలా మంచిగా ఉన్నాను, ఇట్లయితే కష్టము, అందరూ వాడేసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఎదుటి వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు ఆగలేరు. టూ మచ్ హెల్పింగ్ నేచర్ వల్ల ఇబ్బందుల్లోకి పోయే నేచరు. లెటర్ ఎస్తో ఉన్న అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ పేరులో కానీ బలం 60% కన్నా తక్కువ ఉంటే మ్యారేజ్ అయినా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఆల్మోస్ట్ 10 lakhs అమ్మాయిల పేర్లు రీసెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 8 lakhs అమ్మాయిలు దేవర్ ఇన్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. సో లెటర్ ఎస్ వాళ్ళకి పెళ్ళి కాకముందు మహారాణి లాంటి లైఫ్, అమ్మాయిలకి పర్టికులర్ అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ 80% ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ పేరులో సంఖ్యాబలం ఎంత ఉంది, పేరులో సంఖ్యాబలం ఉంటే సమస్యలే రావు. సో పేరులో కానీ 60% కన్నా సంఖ్యాబలం తక్కువ ఉంటే ఆ పేరులో కరెక్షన్ అవసరం. సో లెటర్ ఎస్ పక్కన ఓవల్ వచ్చిందంటే ఏ కానీ ఓ కానీ యు కానీ వాళ్ళ పేరులో మంచి పవర్ ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సచిన్, సో మంచి పవర్ ఉన్నట్టే. సోనియా గాంధీ ఎస్ఓ, సో లెటర్ ఎస్ పక్కన ఓవల్ వస్తే పవర్ బాగున్నట్టు. ఏఈఐఓయు, ఎనీ లెటర్ ఏఈఐఓయు, లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యి లెటర్ ఎస్తో ఎండ్ అయితే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ శ్రేయస్ అయ్యర్ అంటాం, బట్ ముద్దుగా అందరు శ్రేయస్ క్రికెట్ ప్లేయరు. సో హీ బికమ్ వెరీ వెరీ బిగ్ ప్లేయర్. సో విరాట్ కోహ్లీ అంత రేంజ్లో వెళ్తాడని నా ఎందుకంటే అతను డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ కూడా అన్ని 6, ఆయన లెటర్ ఎస్ఏ, ఆయన పేరులో సంఖ్యాబలం 32. టెండూల్కర్ 50 సెంచరీలు కొడితే దాన్ని బ్రేక్ చేసింది విరాట్ కోహ్లీ. టెండూల్కర్ నంబర్ 32, బ్రేక్ చేసింది విరాట్ కోహ్లీ నంబర్ 32. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేయాలంటే శ్రేయస్ నంబర్ కూడా 32నే. సో 5వ నంబర్ ఉన్న వాళ్ళే ఒకరి రికార్డులో ఒకరు బ్రేక్ చేయగలరు. అండ్ ఇండియన్ రికార్డు ఇండియనే బ్రేక్ చేయడం చాలా గొప్ప విషయము. సో లెటర్ ఎస్తో శ్రేయసర్ కూడా పైకి వెళ్తున్నాడు, ఇంజరీస్ వల్ల మళ్ళీ డౌన్ అవుతున్నాడు. మన ఆల్మోస్ట్ ఐపీఎల్ ఆడలేదు లాస్ట్ ఇయర్, బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ, వరల్డ్ కప్లో బాగా ఆడాడు, మళ్ళీ రైజ్ అవుతాడు, మళ్ళీ డౌన్, ఇంజరీస్ ఉంటాయి. సో ఈ పేర్లు ఎప్పుడైతే చక్కగా వాడుకుంటామో, శ్రేయస్ అయ్యర్లో ప్రాబ్లం ఉంది, శ్రేయస్లో ప్రాబ్లం లేదు. సో లెటర్ ఎస్ వాళ్ళకి లక్కీ నంబర్ 1 and 3. సో 1 వల్ల సూర్యుడు దీవెనలు ఉంటాయి, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. 3 వల్ల క్రియేటర్స్గా ఉంటారు, గురుబలం ఎక్కువ ఉంటుంది. గురువు ఆఫ్ దేవతాస్ వల్ల వీళ్ళు గురువులుగా ఉండొచ్చు, ప్రీచర్స్గా ఉండొచ్చు, టీచర్స్గా ఉండొచ్చు, మంచి మంచి కాలేజీలు పెట్టుకొని పిల్లలకి మంచి విద్యా బోధన చేయొచ్చు. సో 1 and 3 కలయిక అనేది మంచి కాంబినేషన్ లెటర్ ఎస్కి. సో వీళ్ళు లక్కీ కలర్స్ ఎల్లో కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ లక్కీ కలర్స్. సో లెటర్ ఎస్ వాళ్ళకి అవాయిడ్ చేయాల్సిన కలర్ కంప్లీట్గా గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. లైట్ గ్రీనా డార్క్ గ్రీన్ అన్ని గ్రీన్స్ అవాయిడ్ చేయాలి. లెటర్ ఎస్ వాళ్ళకి 6వ తేదీన ముఖ్యమైన పనులు చేయకూడదు. 6, 15, 24 పుట్టిన వాళ్ళ నుంచి మ్యారేజ్ చేయకూడదు, ఆ డేట్లు కంప్లీట్ అవాయిడ్ చేయాలి. లెటర్ వితో కానీ డబ్ల్యూతో కానీ మ్యారేజెస్ చేయకూడదు. సో లెటర్ ఎస్ వాళ్ళకి ఈవెన్ లెటర్ ఎన్ అవాయిడ్ చేయాలి. ఎన్ మ్యాచ్ కావు, అంటే ఇనిషియల్గా అట్రాక్షన్ ఉన్న ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ గో ఫర్ డైవర్స్. లెటర్ ఎస్ అండ్ ఎన్, ఈవెన్ హెచ్ ఇస్ ఆపోజిట్. సో లెటర్ ఎస్కి బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్లీ లెటర్స్ వచ్చి బి లెటర్, కే లెటర్, ఆర్ లెటర్. ఫ్రెండ్లీ లెటర్స్ అంటే బాగా ఫ్రెండ్షిప్కి, బిజినెస్కి బాగా కలిసి వచ్చే లెటర్స్. లెటర్ వి అండ్ డబ్ల్యూ కంప్లీట్ అవాయిడ్ చేయాలి, ఎన్, హెచ్ అవాయిడ్ చేయాలి. సో లెటర్ ఎస్కి మ్యాచ్ వచ్చినప్పుడు నన్ను సంప్రదిస్తే ఆ మ్యాచ్ చేసుకోవచ్చా వద్దా మీకు క్లియర్గా 2 daysలో నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. అది విన్నాక చేసుకోవచ్చు అంటే ముందుకెళ్ళండి, అవాయిడ్ చేయండి, ఆపండి. సో లెటర్ ఎస్కి లక్కీ స్టోన్ రూబీ, more than 2 carats,
రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో. సో స్టోన్స్ మనమే తిరుపతి కాళాస్ దగ్గర 108 days పూజలో పెట్టి పవిత్రంగా, అంటే వెంకటేశ్వర స్వామిని కడిగిన నీళ్లు అక్కడ ఏరు పెడితే బయట వస్తాయి. సో ఆ ల్యాండ్ మనం తీసుకొని ఆ ల్యాండ్లోనే ఆల్మోస్ట్ మనం 34 yearsగా ఈ స్టోన్స్ పూజల్లో పెట్టడము. సో స్టార్టింగ్ తక్కువ చేసేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ అయినాయి కాబట్టి ఎక్కువ స్కేల్లో చేయడం జరుగుతూ ఉంది. అండ్ క్లయింట్స్కి మార్కెట్లో తీసుకున్నప్పుడు ఎవరెవరో ముట్టుకొని ఉంటారు, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ కూడా స్టోన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి నెగిటివ్ జరిగే ప్రమాదం ఎక్కువ. సో పూజలో పెట్టిన స్టోన్ తీసుకోవడం వల్ల 108 days పూజలో ఉన్న స్టోను ఎలాంటి నెగిటివ్ తీసుకోదు. వేసుకున్న రోజు నుంచి మన బాడీలో నెగిటివ్ తీసేస్తుంది, మనకు ధైర్యాన్ని, గెలుపుని, ఆరోగ్యాన్ని, దైవ దీవెనల్ని ఇస్తుంది. సో 1 is రూబీ, సెకండ్ స్టోన్ వచ్చేసి అమెథిస్ట్. ఇది more than 5 carats, మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే బాడీలో ఎలాంటి శని ప్రభావంని, చెడుని, డిలేస్ని, మ్యారేజ్ నాకు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి, మంచి మ్యాచ్ వచ్చేలా చూసుకోవడానికి ఈ అమెథిస్ట్ స్టోన్ చక్కటి దారిని చూపిస్తుంది. సో లెటర్ ఎస్ వాళ్ళు చాలా మంచి గుణం ఉన్నవాళ్ళు. సో ఉన్న లెటర్స్ అన్నిట్లో మంచి గుణము, దైవభక్తి, స్పిరిచువాలిటీ, హెల్పింగ్ నేచర్, అన్నిటికన్నా ముఖ్యమైనది నవ్వుతూ పలకరించే గొప్ప గుణం వీళ్ళది. కాబట్టి ఈ లెటర్లో అంటే ఆల్మోస్ట్ నాకు వచ్చే క్లయింట్స్లో 60% లెటర్ ఎస్ వాళ్ళే. శ్రీనివాస అన్న ఎస్ఏ, సత్యనారాయణ ఎస్ఏ, శివ అన్న ఎస్ఏ, సుబ్రహ్మణ్యం సోమన్న ఎస్ఏ. అంటే ఎక్కువ మంది దేవుడి పేర్లు ఇన్స్పైర్ అవుతారు కాబట్టి దేవుడి పేర్లు పెట్టుకుంటారు ఆ లైన్లో. బట్ మనకు పుట్టుకుంది, దేవుళ్ళకి పుట్టుక లేదు. సో మనం మన పుట్టుక ప్రకారం పేర్లో ఎన్ని లెటర్స్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి చూసుకోవాలి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని లెటర్ ఎస్ వాళ్ళ పేరుని కరెక్ట్గా పెట్టుకోగలిగితే వాళ్ళ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. చాలామంది అంటే నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉంటారు. అది ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే. సో ఆఫ్లైన్ అయితే మీరు ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు. ఆన్లైన్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం సో ముందే స్క్రీన్ చేయడానికి ఎక్కడ నుంచో చేస్తుంటారు, వైజాగ్ నుంచి, బెంగళూరు నుంచి, వెస్ట్ బెంగాల్, బాంబే, ఢిల్లీ నుంచి. సో స్క్రీన్ చేయడానికి మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేస్తే సమస్యలు ఏది పెట్టకండి. మీ పేరు చూసి మీకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఫ్యూచర్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తప్పించుకోవాలి. సో మీకు బాగుందంటే పేరు బాగుందని చెప్పడం జరుగుతుంది. బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు, ఆ నంబర్ వల్ల ఫ్యూచర్లో మీకు వచ్చే ప్రమాదం ఏంటి క్లియర్గా మీకు వాయిస్ ఇవ్వడం, వీలైతే టైం ఉంటే ఆ నంబర్కి తగ్గట్టు బొమ్మ కూడా మీకు పిక్చర్ పెట్టడం జరుగుతుంది. సో పేరు బాగున్న వాళ్ళు లక్కీ, నో ప్రాబ్లం. బాగలేదని చెప్పిన వాళ్ళు స్క్రీన్లో కల్పిస్తున్న నంబర్స్కి, లేదా నేనే ఒక నంబర్ మీకు వాట్సాప్లో పెడతా, ఈ నంబర్లో అపాయింట్మెంట్ తీసుకోండి అని, ఆ నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే చేయండి. సో వాట్సాప్ కాల్స్ పర్మిషన్ లేదు, కావాలంటే నార్మల్ కాల్ చేస్తే వీ విల్ రిప్లై యూ. బట్ వాట్సాప్ కాల్స్ చేస్తే నేను వాయిస్లు ఇస్తుంటా కాబట్టి మాట్లాడడానికి ఇబ్బంది. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో స్క్రీన్లో కనిపించే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 hours లోపల మీకు రిప్లై వస్తుంది. బాగుందంటే యు ఆర్ హ్యాపీ, యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేరుగా కలవాలనుకున్న వాళ్ళకి స్క్రీన్లో నంబర్ కాల్ చేస్తే ఆదివారం మణికొండలో అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. ఫ్రమ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 ఈ టైం మధ్యలో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నన్ను కలవచ్చు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక 2024లో
అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు, అండ్ 2024 ఫ్యూచర్ ఏ విధంగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఆన్లైన్లో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు అని అంటే ఆఫ్లైన్ ఎవ్రీ సండే ఉంటుంది. సో మణికొండలో అపాయింట్మెంట్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.